హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. మనకు ఇండియన్ నేవీ నుంచి మనకు ఒక సూపర్ నోటిఫికేషన్ రావడం జరిగింది. మనకు ఆఫీసర్ లెవెల్ ఉద్యోగాలు భర్తీ చేయడానికి జస్ట్ 5 మినిట్స్ బ్యాకే రావడం జరిగిందన్నమాట నోటిఫికేషన్ అనేది. ఇంతవరకు ఎవరికి కూడా తెలీదు. అయితే ఈ నోటిఫికేషన్‌కి వచ్చేసి ఎలాంటి గేట్ ఎగ్జామ్స్ గానీ, ఎలాంటి జేఈఈ ఎగ్జామ్స్ గానీ రాయాల్సినటువంటి అవసరమే లేదు. అండ్ ఎలాంటి ఎగ్జామ్ అయితే కండక్ట్ అయితే చేయరనమాట దీనికి. కేవలం మీకు క్వాలిఫికేషన్ వచ్చిన మార్కులను బేస్ చేసుకొని ఒక ఇంటర్వ్యూ అయితే కండక్ట్ అయితే చేసి మిమ్మల్ని సెలెక్ట్ అయితే చేయడం అయితే జరుగుతా ఉంది. ఈ నోటిఫికేషన్‌కి ఎవరైతే సెలెక్ట్ అయినటువంటి వాళ్ళకు పర్ మంత్ మీకు 80,000 అబోవ్ మీకు సాలరీ అయితే వస్తుందన్నమాట. అన్ని ఎలిమెంట్స్ కలుపుకుంటే గాన ఇండియన్ నేవీలో మనకు ఆఫీసర్ ఉద్యోగాలు కాబట్టి మంచి ఆపర్చునిటీ. ఎవరికైతే గోల్ పెట్టుకుంటారో కదా, అంటే ఇండియన్ నేవీలో జాబ్ చేయాలి, అవి కూడా ఆఫీసర్ లెవెల్ ఉద్యోగాలు అనుకున్న వాళ్ళకు మంచి ఆపర్చునిటీ. కాబట్టి వీడియోని ఎండ్ వరకు చూసి మీకు క్వాలిఫికేషన్ అండ్ ఏజ్ లిమిట్ ఉంటే గాన డెఫినిట్‌గా మీరు అప్లై అయితే చేసుకోండి బ్రదర్ ఈ నోటిఫికేషన్‌కి. అండ్ వీడియో చూసినటువంటి ప్రతి ఒక్కరు స్మాల్ రిక్వెస్ట్ ఏంటంటే, చాలామంది వీడియోస్‌ని చూస్తున్నారు కానీ లైక్ చేయకుండా వెళ్ళిపోతున్నారు. మీరు ఒక లైక్ చేసి మన ఛానల్ కొద్దిగా బూస్టప్ అయితే ఉంటుంది. అదేవిధంగా ఇటువంటి జెన్యూన్ జాబ్ అప్డేట్స్ కూడా కావాలంటే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ అయితే యాక్టివేషన్ పెట్టుకోండి బ్రదర్. మీకు ఎప్పుడైతే నోటిఫికేషన్ వచ్చిన వెంటనే మీకు అప్డేట్ అయితే తెలుస్తుందన్నమాట. అండ్ వీడియోలో వెళ్ళింది చిన్న అప్డేట్. ఎవరైతే ఇంటికాడనే ఉండి కాంపిటేటివ్ ఎగ్జామ్స్‌కి ప్రిపేర్ అవ్వాలి అని అనుకుంటున్నారో, లైక్ ఎస్‌హెచ్‌డీ కానిస్టేబుల్ కానీ, ఆర్‌పీఎఫ్ కానిస్టేబుల్ కానీ, ఆర్ఆర్‌బీ గ్రూప్ డి కానీ, ఆర్ఆర్‌బీ ఎన్‌టీపీసీ కానీ, సిహెచ్ఎస్ఎల్ కానీ, ఎండిఎస్ నోటిఫికేషన్స్ కానీ, ఏఎల్పీ నోటిఫికేషన్ కానీ, టెక్నీషియన్ నోటిఫికేషన్ కానీ, ఇలాంటి నోటిఫికేషన్‌కి ఎవరైతే ఇంటికాడనే ఉండి ప్రిపేర్ అవ్వాలంటే గన మన డిఫెన్స్ డైరింగ్ యాప్‌లో వచ్చేసి మీకు తక్కువ ప్రైస్‌కి మీకు విత్ 1 ఇయర్ వ్యాలిడిటీ అయితే ఇస్తామున్నాము. మీరు ముందుగా మన ఇన్‌స్టాల్ అయితే చేసుకొని మన యాప్ అనేది. తర్వాత అక్కడ డెమో వీడియో చూడండి. మీకు కంటెంట్ అనే సబ్జెక్ట్ నచ్చితేనే కోర్స్ అయితే తీసుకోండి. లింక్ డిస్క్రిప్షన్ మీకు ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది. ఇక మెయిన్‌గా నోటిఫికేషన్ డీటెయిల్స్ వెళ్ళిపోయినట్టయితే మనకు ఇండియన్ నేవీ నుంచి ఇచ్చినటువంటి ఆఫీసర్ లెవెల్ ఉద్యోగాలు వచ్చేసి ఇవే అనమాట. అఫీషియల్ ఫుల్ నోటిఫికేషన్ అనేది. ఈ నోటిఫికేషన్ మనకు 270 పైగా మనకు పోస్టులు అయితే భర్తీ చేస్తా ఉన్నారు. అన్నీ కూడా మనకు పర్మనెంట్ ఉద్యోగాలే. అండ్ మీరు ఎన్ని సంవత్సరాలు సర్వీస్ చేయాలనేది కూడా ఇదే వీడియోలో చెప్తాను. ఇక్కడ చూసుకుంటే ఇండియన్ నేవీ ఇన్వైట్స్ అప్లికేషన్ ఫర్ షార్ట్ సర్వీస్ కమిషన్ ఆఫీసర్స్ ఫర్ వేరియస్ ఎంట్రీస్. మనకు జనవరి 2027 బ్యాచ్ సంబంధించినటువంటి కోర్స్ అనమాట ఇది. ముందుగా ఈ నోటిఫికేషన్‌కి ఎవరు అప్లై చేసుకోవచ్చంటే అన్‌మ్యారీడ్ మెన్, అన్‌మ్యారీడ్ వుమెన్ ఎవరైతే ఉన్నారో పెళ్లి కానీ అమ్మాయిలు కానీ, అబ్బాయిలు కానీ ఇద్దరు కూడా అప్లై చేసుకోవచ్చు. ఇక ఇంపార్టెంట్ డేట్ చూసుకుంటే మనకు ఆన్లైన్ అప్లికేషన్ మనకు జనవరి 24 నుంచి మనకు స్టార్ట్ అవుతుంది. అండ్ అప్లై లాస్ట్ డేట్ మనకు ఫిబ్రవరి 24. ఈ నెల 24న అప్లికేషన్ స్టార్ట్ అవుతే నెక్స్ట్ మంత్ 24 వరకు టైం అయితే ఉంటుంది. అండ్ ఎవరికైతే ఏజ్ లిమిట్ క్వాలిఫికేషన్ ఉంటుందో వాళ్ళందరూ కూడా మీ డాక్యుమెంట్స్ అన్నీ కూడా రెడీ చేసుకొని పెట్టుకోండి. వన్స్ మనకు అప్లికేషన్ స్టార్ట్ అయిన తర్వాత ఈ నెల 24న వెంటనే మీరు అప్లై అయితే చేసుకోవచ్చు. అండ్ ఇంకోటి వన్స్ అగైన్ మీకు ఇంకొకసారి క్లారిటీ అయితే ఇస్తున్నాను. ఈ నోటిఫికేషన్‌కి ఎవరైతే అప్లై చేసుకుంటారో వాళ్ళకు ఎలాంటి ఎగ్జామ్ గానీ, ఎలాంటి అప్లికేషన్ ఫీజు గానీ కండక్ట్ అయితే చేయడం అయితే లేదు. ఇవి ఆఫీసర్ ఉద్యోగాలు. పే అండ్ అలవెన్స్‌లో అన్ని అలవెన్స్ కలుపుకుంటే మనకు ఇక్కడనే వాళ్ళు క్లారిటీగా మెన్షన్ చేశారు చూసుకున్నట్టయితే. ఈ నోటిఫికేషన్‌కి ప్రెజెంట్ ఎవరైతే సెలెక్ట్ అవుతారో వాళ్ళు సబ్ లెఫ్టినెంట్ ఆ ర్యాంక్ నుంచి మనకు స్టార్ట్ అవుతుందన్నమాట. 1,25,000 అప్రాక్సిమేట్‌లీ అయితే మీకు సాలరీ అయితే ఇస్తామని వాళ్ళే నోటిఫికేషన్‌లో క్లియర్ కట్‌గా మెన్షన్ చేశారన్నమాట. మనకు పర్ మంత్ 1,25,000 ఉంటుంది. ఇవి మంచి సాలరీ ఉన్నటువంటి ఆఫీసర్ లెవెల్ ఉద్యోగాలు కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు మిస్ అయితే చేసుకోవద్దండి. ఇక నెక్స్ట్ మనకు హౌ టు అప్లై విషయానికి వస్తే www.joinindiannavy.gov.in అనే వెబ్సైట్‌లో మాత్రమే మీరు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఇక నెక్స్ట్ మనకు వేకెన్సీ డీటెయిల్స్ అండ్ క్వాలిఫికేషన్ అండ్ ఏజ్ లిమిట్ మొత్తం కూడా చూసుకుంటే అయితే బ్రదర్ మనకు ఈ నోటిఫికేషన్ మనకు ఎగ్జిక్యూటివ్ బ్రాంచ్ అని, అదేవిధంగా మనకు ఎడ్యుకేషనల్ బ్రాంచ్ అని, అదేవిధంగా టెక్నికల్ బ్రాంచ్ అని మనకు 3 విధాలుగా మనకు డివైడ్ చేయడం అయితే జరిగింది. వీటిలో మనకు ముందుగా వచ్చేసి ఎగ్జిక్యూటివ్ బ్రాంచ్. ఎగ్జిక్యూటివ్ బ్రాంచ్‌లో మళ్ళీ మనకు చాలా రకాలైనటువంటి మనకు క్యాడర్ అయితే మనకు డివైడ్ చేయడం అయితే జరిగింది. ఎగ్జిక్యూటివ్ క్యాడర్ మనకు హైడ్రో క్యాడర్ అని మనకు 76 అయితే ఉన్నాయి. ఇన్క్లూడింగ్ హైడ్రో. మనకు వుమెన్ అండ్ మెన్ ఇద్దరు కూడా అప్లై చేసుకోవచ్చు. పైలట్ వచ్చేసి మనకు పైలట్ కానీ, నేవల్ ఎయిర్ ఆపరేషన్స్ కానీ, ఎయిర్ ట్రాఫిక్ కండిషనర్ కానీ మనకు 25, 20, 18 ఈ విధంగా అయితే ఉన్నాయి. దీనికి అప్లై చేసుకోవాలంటే బీఈ గానీ, బీటెక్ గానీ 60% మీకు మార్కులతోటి పాస్ అయి ఉండాలి. అండ్ 10th అండ్ 12thలో మీకు 60% మీకు మార్కులు అయితే వచ్చి ఉండాలి. ఒకవేళ ఎగ్జిక్యూటివ్ బ్రాంచ్‌కి అయితే బీఈ, బీటెక్ అయితే కంప్లీట్ చేసుకొని ఉండాలి. ఇక డేట్ ఆఫ్ బర్త్ విషయానికి వస్తే గన జనవరి 2, 2002 నుండి జూలై 1, 2007 మధ్యన డేట్ ఆఫ్ బర్త్ ఉండాలి మనకు ఎగ్జిక్యూటివ్ బ్రాంచ్‌కి. ఒకవేళ పైలట్‌కి వచ్చేసి జనవరి 2, 2003 నుండి జనవరి 1, 2008 మధ్యన డేట్ ఆఫ్ బర్త్ ఉండాలి. ఇక అదేవిధంగా ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్‌కి వచ్చేసి జనవరి 2, 2002 నుండి జనవరి 1, 2006 మధ్యన డేట్ ఆఫ్ బర్త్ అయితే ఉండాలి ఈ పోస్ట్‌కు. ఇక అదేవిధంగా మనకు లాజిస్టిక్స్‌కి 10 పోస్టులు అయితే ఉన్నాయి. బీఈ, బీటెక్ ఇన్ డిసిప్లిన్ మీద ఫస్ట్ క్లాస్ మనకు 60% అబోవ్ అయితే మార్కులు ఇచ్చినటువంటి వాళ్ళకు ఫస్ట్ క్లాస్ అంటారు. అదేవిధంగా ఎంబీఏ విత్ ఫస్ట్ క్లాస్ కానీ, అంటే ఏదో ఒక విభాగాన్ని మీకు క్వాలిఫికేషన్ అప్లై చేసుకోవచ్చు దానికి. మెన్ అండ్ ఉమెన్ ఇద్దరు కూడా అప్లై చేసుకోవచ్చు.
జనవరి 2, 2002 నుండి జూన్ 1, 2007 మధ్యన డేట్ ఆఫ్ బర్త్ అయితే ఉండాల్సి ఉంటుంది. ఇక నెక్స్ట్ వచ్చి మనకు ఎడ్యుకేషన్ బ్రాంచెస్. ఎడ్యుకేషన్ బ్రాంచ్‌కి వచ్చేసి మనకి ఇక్కడ ఎంఎస్సీ లేదా ఎంఏ విత్ మినిమమ్ 60% మార్కులతోటి మ్యాథ్స్ లేదా ఆపరేషనల్ రీసెర్చ్ విత్ ఫిజిక్స్‌లో 7 పోస్టులు అయితే ఉన్నాయి. మెన్ అండ్ ఉమెన్ ఇద్దరు కూడా అప్లై చేసుకోవచ్చు. జనవరి 2, 2002 నుండి జనవరి 1, 2006 మధ్యన డేట్ ఆఫ్ బర్త్ ఉండాలి. ఇక అదేవిధంగా మనకు బీఈ లేదా బీటెక్ విత్ 60% మీకు మార్కులతోటి మెకానికల్ లేదా ప్రొడక్షన్ ఇంజినీరింగ్‌లో గానీ, లేదా కంప్యూటర్ సైన్స్ ఇంజినీరింగ్‌లో గానీ, లేదంటే గన ఫిజిక్స్ విత్ మ్యాథమెటికల్ గ్రాడ్యుయేషన్ లెవెల్‌లో కానీ మీకు క్వాలిఫికేషన్ ఉంటే గన, లేదంటే గన ఎలక్ట్రికల్ గానీ, ఎలక్ట్రానిక్స్ కానీ, కమ్యూనికేషన్స్‌లో కానీ, ఇట్లా మనకు చాలా రకాలు ఇప్పుడైతే జరిగింది. వాటిలోనే 8 పోస్టులు అయితే ఉన్నాయి. మెన్ అండ్ ఉమెన్ ఇద్దరు కూడా అప్లై చేసుకోవచ్చు. జనవరి 2, 2002 నుండి జనవరి 1, 2006 మధ్య డేట్ ఆఫ్ బర్త్ అయితే ఉండాలి. మనకు ఎడ్యుకేషన్ బ్రాంచ్‌కి అప్లై చేసుకోవాలి అనుకుంటే గన. ఇక లాస్ట్ వచ్చి మనకు టెక్నికల్ బ్రాంచ్. టెక్నికల్ బ్రాంచ్‌కి వచ్చేసి ఇక్కడ మనకు ముందుగా ఇంజినీరింగ్ బ్రాంచ్, జనరల్ సర్వీసెస్ అనమాట. బీఈ లేదా బీటెక్ మనకు 60% మీకు మార్కులతోటి ఇక్కడ ఇచ్చినటువంటి బ్రాంచ్లు ఉన్నాయి కదా, మ్యారిన్ ఇంజినీరింగ్ కానీ, ఏరోస్పేస్ ఇంజినీరింగ్ కానీ, మెటలాజికల్ ఇంజినీరింగ్ కానీ, మనకు ఆటోమొబైల్ ఇంజినీరింగ్ కానీ, ఇన్స్ట్రుమెంటేషన్ ఇంజినీరింగ్ కానీ, ఈ విభాగంలో మీరు బీఈ కానీ బీటెక్ కానీ చేసి ఉండాలి. 42 పోస్టులు అయితే ఉన్నాయి. మెన్ అండ్ ఉమెన్ ఇద్దరు కూడా అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చి మనకు సబ్మెరైన్ టెక్ ఇంజినీరింగ్ అనమాట. ఇది వచ్చేసి మనకు బీఈ కానీ బీటెక్ కానీ కంప్లీట్ అయ్యి ఉండాలి. మనకి ఇక్కడ ఇచ్చినటువంటి ఏవైతే డిసిప్లిన్స్‌లోన ప్రొడక్షన్ ఇంజినీరింగ్ కానీ, కంట్రోల్ ఇంజినీరింగ్ కానీ, అదేవిధంగా ఏరోనాటికల్ ఇంజినీరింగ్ కానీ, మెకానికల్ విత్ ఆటోమేషన్‌లో కానీ 8 పోస్టులు అయితే ఉన్నాయి. ఓన్లీ మేల్ వాళ్ళు మాత్రం అప్లై చేసుకోవాల్సి ఉంటుంది దీనికి. అండ్ డేట్ ఆఫ్ బర్త్ చూసుకుంటే ఈ 2 పోస్టులకు జనవరి 2 నుండి 2002 నుండి జూలై 1, 2007 మధ్యన డేట్ ఆఫ్ బర్త్ అయితే ఉండాల్సి ఉంటుంది. ఇక నెక్స్ట్ మనకు ఎలక్ట్రికల్ బ్రాంచ్ వచ్చేసి మనకు బీఈ లేదా బీటెక్ 60% మార్కులతోటి మీరు పాస్ అయి ఉండాలి. ఎలక్ట్రికల్ కానీ, ఇంజినీరింగ్ కానీ, లేదంటే పవర్ ఎలక్ట్రానిక్స్ కానీ, పవర్ ఇంజినీరింగ్ కానీ, అండ్ అదేవిధంగా అప్లైడ్ ఎలక్ట్రీషియన్ కానీ, సబ్మెరైన్ టెక్నికల్ ఎలక్ట్రికల్ కానీ, ఓవరాల్‌గా మనకు ఒకదానికి వచ్చేసి 38, ఒకదానికి 8 అయితే ఉన్నాయి. ఇక్కడ మనకు సబ్మెరైన్ టెక్ ఎలక్ట్రికల్‌కి వచ్చేసి మేల్ వాళ్ళు మాత్రమే. ఒకవేళ ఎలక్ట్రికల్ బ్రాంచ్ వచ్చేసి మనకు మెన్ అండ్ ఉమెన్ ఇద్దరు కూడా అప్లై చేసుకోవచ్చు. డేట్ ఆఫ్ బర్త్ చూసుకుంటే జనవరి 2, 2002 నుండి జూలై 1, 2007 మధ్యన డేట్ ఆఫ్ బర్త్ అయితే ఉండాల్సి ఉంటుంది. మనకు టెన్యూర్ ఆఫ్ కమిషన్. ఈ నోటిఫికేషన్‌కి ఎవరైతే అప్లై చేసుకొని షార్ట్ లిస్ట్ అయ్యి సెలెక్ట్ అవుతారో వాళ్ళకు ఇక్కడ చూసుకోండి. 5th పాయింట్ చూసుకుంటే టెన్యూర్ ఆఫ్ కమిషన్. సెలెక్టెడ్ క్యాండిడేట్ విల్ బి గ్రాంటెడ్ షార్ట్ సర్వీస్ కమిషన్ ఇనిషియలీ ఫర్ 12 ఇయర్స్. మనకు 12 సంవత్సరాలు మనం జాబ్ అయితే చేయాల్సి ఉంటుంది. అండ్ ఎక్స్టెండబుల్ బై 2 ఇయర్స్. 2 ఇయర్స్ వరకు మనకు ఎక్స్టెండబుల్ అవుతుంది. అంటే మనకు 14 సంవత్సరాల వరకు మనం జాబ్ అయితే చేయడానికి అవకాశం అయితే ఉంటుంది. 14 సంవత్సరాలు మనం రిటైర్మెంట్ అయ్యామంటే గన మనకు పెన్షన్ వస్తుంది. అన్ని అలవెన్స్‌లు అయితే మనకు రావడం అయితే జరుగుతూ ఉందన్నమాట. నెక్స్ట్ మనకు సెలక్షన్ ప్రాసెస్. మీకు ఆల్రెడీ చెప్పాను. దీనికి ఎలాంటి ఎగ్జామ్ కానీ ఎలాంటిదైతే కండక్ట్ అయితే చేయరు. కేవలం మనకు ఇంటర్వ్యూ ద్వారా సెలెక్ట్ అయితే చేస్తారని. ఇక్కడ చూసుకుంటే ఎవరైతే బీఈ లేదా బీటెక్ క్యాండిడేట్ వాళ్ళు ఎవరున్నారో మీకు 5th సెమిస్టర్ వరకు ఏవైతే మార్కులు ఉంటాయో ఆ మార్కులని బేస్ చేసుకొని మీకు ఎస్ఎస్బీ ఇంటర్వ్యూకి అయితే షార్ట్ లిస్ట్ అయితే చేస్తారు. ఒకవేళ ఎంఎస్సీ కానీ, ఎంసీఏ కానీ, ఎంబీఏ కానీ, ఎంటెక్ కానీ ఎవరైతే చదివి ఉన్నటువంటి వాళ్ళు ఆ క్వాలిఫికేషన్ అప్లై చేసుకుంటే మీకు ఆల్ సెమిస్టర్ క్వాలిఫికేషన్స్ మార్కులని బేస్ చేసుకొని షార్ట్ లిస్ట్ అయితే చేస్తారు ఎస్ఎస్బీ ఇంటర్వ్యూకి. ఈ ఎస్ఎస్బీ ఇంటర్వ్యూ అనేది అంత చిన్నగా అయితే ఉండదు, అంత ఈజీగా అయితే ఉండదు. మీరు చాలా టఫ్‌గా అయితే ఉంటుంది కాబట్టి బాగా ప్రిపేర్ అవ్వండి. అండ్ దీని గురించి పూర్తిగా తెలుసుకోండి. ఈ ఎస్ఎస్బీ ఇంటర్వ్యూ అనేది మనకు 3 డేస్ ఉండొచ్చు, 5 డేస్ ఉండొచ్చు. అండ్ ఈ ఎస్ఎస్బీ ఇంటర్వ్యూ అయిపోయిన తర్వాత మనకు డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ టెస్ట్ ఇవి కండక్ట్ చేసి ఫైనల్ మెరిట్ లిస్ట్ అయితే రిలీజ్ చేస్తారు. ఈ ఫైనల్ మెరిట్ లిస్ట్ మన పేరు ఉందంటే మనకు ఇండియన్ నేవీలో మనకు షార్ట్ సర్వీస్ కమిషన్ ద్వారా ఆఫీసర్ లెవెల్ ఉద్యోగాలు అయితే మనకు జాబ్ అనేది ఇవ్వడం అయితే జరుగుతూ ఉంది. ఇక అదేవిధంగా ట్రైనింగ్ వచ్చేసి మనకు ఎక్కడైతే మనకు తమిళనాడు ఏదైతే ఉందో అక్కడైతే కండక్ట్ అయితే చేస్తారన్నమాట ట్రైనింగ్ అనేది. ఇక ప్రొబేషన్ పీరియడ్ వచ్చేసి మనకు 2 ఇయర్స్ అయితే ఉంటుంది. ప్రొబేషన్ పీరియడ్ అనేది ప్రతి గవర్నమెంట్ జాబ్స్‌కి మనకు ప్రొబేషన్ పీరియడ్ అయితే ఉంటుంది. కాబట్టి ఇది కూడా ఉంది. ఎవరైతే దీనికి బీఈ కానీ, బీటెక్ కానీ కంప్లీట్ చేసుకున్నటువంటి ప్రతి ఒక్క ఆస్పిరెంట్స్ మేల్ అండ్ ఫీమేల్ ఇద్దరు కూడా ట్రై చేయండి. దీనికి ఎలాంటి ఎగ్జామ్ కానీ ఎలాంటిదైతే కండక్ట్ అయితే చేయరు. అండ్ ఇవి ఆఫీసర్ ఉద్యోగాలు, మంచి ఉద్యోగాలు కాబట్టి మీరు మిస్ అయితే చేసుకోవద్దండి. అండ్ ఈ నోటిఫికేషన్ కావాలంటే టెలిగ్రామ్ గ్రూప్‌లో మీకు పోస్ట్ చేస్తాను. అండ్ అప్లై లింక్ కూడా మనకు వెబ్‌సైట్ లింక్ డిస్క్రిప్షన్‌లో మీకు ప్రొవైడ్ చేస్తాను. మీరు లేదంటే వెబ్‌సైట్ నుంచి కూడా మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఫైనల్‌గా వచ్చేసి ఇంతే బ్రదర్. మీకు ఇంకేమైనా డౌట్ కింద కామెంట్ చేయండి. థాంక్ యూ.